హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగే పూజ చేసుకున్నాము. వాళ్ళ దేవుడిది ఇది. మా నాన్నగారు అయితే మా తాతయ్యని మా నాన్నమ్మని కూడా రోజు దేవుడి దగ్గర పెట్టుకుంటారు ఫోటోలు. వారికి కూడా ఒక పండో ఫలమో పెట్టుకుంటారు. మార్నింగ్ అయితే ఇడ్లీ, రోజు ఎగ్స్ ఉడకబెట్టుకుంటాం కదా కోడిగుడ్లు, అమ్మ వాళ్ళు నాకు కూడా ఉడకబెట్టి ఇచ్చారు. కూర అయితే ఇంకా రసము, బీరకాయ ములక్కాడ కూర. మార్నింగే రసం పెట్టేశారు. ములక్కాడ వేసి బీరకాయ వేసి కూర పాలు వేసి వండుతాం కదా ఆ కూర. బీరకాయ ప్రిపరేషన్కి అయితే ఇలా సర్దుకున్నారు. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ కొంచెం దంచింది, ఇంకా బీరకాయ ముక్కలు. ముందుగా కళాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు పోపు వేసి ఇంకా ఉల్లిపాయ మగ్గాక బీరకాయలు మగ్గాక ఇంకా పాలు పోసి ఉడకబెట్టాలి. ఇంకా ఆ తర్వాత అయితే బెల్లం గోరింటాకు పెట్టుకుందాం, అందరూ వండుతున్నారు, ఎలా వస్తుందో చూద్దామని పెట్టాము. ముందుగా ఒక పాత బౌల్లో ఒక పేపర్ వేసి జీలకర్ర పంచదార వేసి దానిపైన ఒకటి ఆవిరి పడేలాగా ఇలా ప్లేట్ పెట్టి ఒక వేడి బౌల్ పెట్టి పొయ్యి మీద పెట్టాలి. ఆ ఆవిరిలో పడగా వచ్చిన వాటర్లో ఇలా కుంకుమ వేసుకోవాలి. దాన్ని ఆ కుంకుమ కలిపింది ఒక స్టిక్తో కానీ ఇలా బడ్స్తో కానీ పెట్టుకోవాలి. ఎప్పుడు చేయలేదు, ఇదే మొదటిసారి, కానీ చాలా బాగా పండింది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు అనిపించింది. చాలా నీట్గా బాగుంది, మంచి వాసనతో. అప్పుడప్పుడు కోన్ దొరకడం కష్టమైనప్పుడు ఇలాంటిది కూడా చేసుకోవచ్చు. జీలకర్ర, పంచదార, వేస్ట్ అయిన బౌలు ఒక ప్రమిద ఉంటే సరిపోతుంది. ఇంకా తిరుమల భాగంగా స్వామివారిని దర్శించుకుందాం. బాయ్.